స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు గంగా కాలువ విషాదం, గల్లంతైన డ్రైవర్ షరీఫ్ మృతదేహం. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న అధికారులు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధం, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మొంతా తుఫాన్ నేపథ్యంలో జోరు వానలో అధికారులతో కలిసి కావలి పెద్ద చెరువును పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అధికార యంత్రాంగం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మా బ్రతుకులు మారలేదు, ఇబ్బందులలో ఎస్టీ కాలనీ గొల్లపల్లి సంఘం ప్రజలు. మొంతా తుఫాన్ నేపథ్యంలో కావలి పడిన 36వ వార్డు ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటు. నెల్లూరు నగరంలో మొంతాన్ తుఫాన్ ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలబడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సంగం మండలం వంగల్లు గ్రామంలో భారీ వర్షాలతో కలుజు వద్ద వరద ప్రవాహం. బుచ్చినాయుడు కండ్రిక మండల పరిధిలో తెలుగు గంగా కాలువలో గల్లంతైన ఇద్దరిలో నిన్న బాలుడి శవాన్ని వెలికి తీసిన ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఈ రోజు ఉదయం నుండి గాలింపు చర్యలు చేపట్టి డ్రైవర్ షరీఫ్ మృతదేహాన్ని కూడా వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడు ఏరియా హాస్పిటల్కు తరలించనున్నారు. मिल जाता मिल जाता कन्फर्म చేసుకోండియా फोन करा सा नहीं झाला कन्फर्म मध्ये के हात వాళ్ళకి వినబట్టలేదు సార్ అసలు. అదే అంటే మనం ఆఫీసులు చెప్పాక చెప్పిన ఎస్ఐకి ముందుగానే నిన్న అట్ట చెప్పేసి ఆడ పరిగెత్తి చేసుకుంటే బాడీ అని మనం ఏమన్నా చేయొచ్చు. మనం ఊరికే మనం ఇది బాడీ అని కూడా చెప్పలేము. ఊరికే అనవసరంగా ఎంత సేఫ్టీ ఇచ్చినా ఇట్లా ఊరికే అది బాడీ అని అనిపిస్తా ఉంది. పువ్వు తలకాయి. సంగం తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న తహసీల్దార్ సోమ్లా నాయక్, ఎస్ఐ రాజేష్ తుఫాన్ తీవ్రత దృష్ట్యా అలర్ట్గా ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు. రూరల్ పరిధిలోని డివిజన్లను పరిశీలించిన అనంతరం టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల ప్రకారం నెల్లూరు రూరల్లో తుఫాను ప్రభావానికి ప్రజలు ఇబ్బంది పడకుండా సురక్షిత ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీరు, ఆహారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు స్పందిస్తున్నారని అన్నారు. 18వ డివిజన్లో పర్యటించడం జరిగిందని ఎక్కడ ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతం అయ్యప్ప గుడి ప్రాంతంలో నీరు అధికంగా నిల్వ ఉండడంతో జేసీబీ ద్వారా డ్రైన్లపై ఉంటే స్లాబ్లను తొలగించి నీరు ప్రవహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పరిశీలనలో కోటంరెడ్డితో పాటు కార్పొరేషన్ బద్దేపూడి నరసింహగిరి, చాట్ల చక్రధర్ స్థానిక కార్యకర్తలు ఉన్నారు.
సైక్లోన్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాని మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా టెలికాన్ఫరెన్స్లో పలు సూచనలు మాకందరికి కూడా చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అందరం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, అందరూ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా నగర కార్పొరేషన్ అధికారులతో, ఇరిగేషన్ అధికారులతో అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా నగర ప్రజలకు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా అందరు అధికారులతో కూడా మేము సమీక్ష సమావేశాలు పెట్టుకున్నాం. అదేవిధంగా నాయకులను కూడా సమాయత్తం చేసాం. ప్రతి డివిజన్లో కూడా ప్రతి కార్పొరేటరు, డివిజన్ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా దాదాపు 16 డివిజన్లు, అన్ని డివిజన్లు కూడా తిరగడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా నాయకులు అందుబాటులో ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఈ వాటర్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా రిహాబిలిటీ సెంటర్లు కానీ, ఫుడ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అంతా మిషనరీ కూడా అంతా కూడా పనిచేస్తూ ఉంది. ఎక్కడెక్కడన్నా చిన్న సమస్యలు, ఏదైనా డ్రైన్లు ఆక్యుపేషన్ అయి ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిస్తూ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దేవుడి ద్వారా ఇప్పటిదాకా అయితే ఎటువంటి ఇబ్బంది లేదని కూడా మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరు ప్రజలందరూ కూడా ఆందోళన చెందిన అవసరం లేదు, ఎవరు భయపడిన అవసరం లేదు. మీకు అందరికీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం, అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ అందరూ కూడా మీకు అందరికీ అండగా ఉంటాం, అందుబాటులో ఉంటున్నాం. ఎప్పుడు ఏదున్నా కూడా మాకు సంప్రదించగా కోరుతున్నాం ఏదైనా సమస్య ఉంటే. సార్, తీరం దాటే సమయంలో భారీగా ఈదురు గాలులు వేస్తాయంటున్నారు. ఈ యొక్క లోతట్టు ప్రాంతాలను ఏమైనా గుర్తించడం జరిగింది? ఇప్పటి వరకు ఎవరినైనా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది? సార్, లోతట్టు ప్రాంతాలు ఇప్పటిదాకా ఏం పెద్ద లేదు, కానీ 1-2 దగ్గరలో చాలా తక్కువ మైన్యూట్లో మనం సురక్షిత ప్రాంతాలు తరలించాం. మిగతా ఎలక్ట్రిక్ ఏదైతే మీరు చెప్పినట్టు పెద్ద గాలి అన్నీ వస్తాయని దృష్టిలో పెట్టుకొని అటు ఎలక్ట్రికల్ అధికారులతో కూడా అందరినీ కూడా సమాయత్తం చేస్తున్నాం. ఎప్పుడే అవసరం మేరకు ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సెంటర్లు కూడా రెడీగా పెట్టుకున్నాం. దానికి సంబంధించిన అలాట్మెంట్ అటు పార్టీ నాయకులు కానీ, ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ అధికారులందరూ కూడా దానికి సంబంధించి డ్యూటీలు అలాట్ చేస్తున్నారు. తప్పకుండా ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గొల్లపల్లి సంఘం ఎస్టీ కాలనీలో అధ్వాన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న తుఫాను నేపథ్యంలో రోడ్లపై ఎక్కడికక్కడ మురుగునీరు నిలబడి నరకయాతన అనుభవిస్తున్నామని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రావాలంటే హడలిపోతున్నామని, నరకయాతన పడుతున్నామని వివరించారు. ఆ మురికి నీరు వల్ల కాలనీ ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నామని తెలిపారు. ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నా పేరు కోనేటి మాలేకరి. మాది గొల్లపల్లి సంఘం ఎస్టీ కాలనీ, వరికుంటపాడు మండలం. నేను ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన వాళ్ళను. మా ఊరు గత 30 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో, ఇదే అధ్వానంలో పడి ఉన్నాం. తాగడానికి నీళ్లు లేవు, ఉండటానికి ఇల్లు పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. తిరగదామంటే రోడ్లు లేవు. చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నామయ్యా. 30 ఏళ్ళ నుంచి వస్తుండ్రు నాయకులు, చూస్తుండ్రు, పోతున్నారు. ఒక్కరు కూడా మమ్మల్ని మా గోడు పట్టించుకునే నాదులు లేరు. దయచేసి ఇకనైనా మమ్మల్ని ఆదుకోవాలని గవర్నమెంట్ వారిని కోరుతున్నామండి. మమ్మల్ని దయచేసి మా 30-40 కుటుంబాలు ఉన్నాయి. ఈ వాళ్ళందరినీ ఆదుకోవాలని మనవి చేస్తున్నాం.
నెల్లూరు జిల్లా కావలి మొంతా తుఫాన్ నేపథ్యంలో కావలి పట్టణం 36వ వార్డు పెంకులు మున్సిపల్ ప్రైమరీ స్కూల్ పునరావాస కేంద్రాల్లో ఉన్న 70 మంది ప్రజలను మున్సిపల్ అధికారులతో కలిసి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం భోజనం పంపిణీ చేశారు. కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయి, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, తుఫాన్ వెళ్లే వరకు ఇక్కడే ఉండాలని వారికి సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. తుఫాన్ కారణంగా కావలి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువులన్నీ కూడా పూర్తిగా నిండినందువల్ల ఈ రోజున చెరువుల్లో నుంచి నీళ్లు పోయే క్రమంలో కొన్ని ప్రాంతాలు కూడా మునకకి గురైనటువంటి పరిస్థితులు ఈ రోజున కావలి నియోజకవర్గంలో చూస్తున్నాం. ముఖ్యంగా కావలి మున్సిపల్ పరిధిలో 6 సెంటర్లలో ఈరోజు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చి వాళ్ళకి ఆహారంతో పాటు అన్ని మంచినీటి సౌకర్యాలు, అన్ని ఒక సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఏ ఒక్క ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ రోజున కావలి మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణలోను, పోలీసు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో, అదేవిధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా బాధ్యతగా తీసుకొని వీళ్ళు ఈరోజు వాళ్ళ ఇళ్లను కూడా వదిలేసి ఈ రోజున పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఆహారం అందించే క్రమంలో అందరూ కూడా పనిచేస్తున్నందుకు కావలి నియోజకవర్గ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విపత్తులు ఎదురైనప్పుడే మనందరం కూడా మనోధైర్యంతో ఉండాలి. విపత్తులు ఎదుర్కొనేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాలను వదులుకుని పునరావాస కేంద్రాలకు వచ్చినప్పుడు వాళ్ళలో తెలియనటువంటి అభద్రత, భయము అన్నీ కూడా ఏర్పడే టైంలో మనం అందరం కూడా వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా మనం అందరం కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా కార్యకర్తలు గుర్తించినందుకు కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవైపున ప్రభుత్వ యంత్రాంగం, రెండో వైపున కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు కావాలని పహారా కాస్తున్నారు. ఎక్కడ కూడా ఏ చింత అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమై పనిచేస్తుంది. శానిటేషన్ సిబ్బంది ఎక్కడికక్కడ వాటర్ తరలించేటువంటి క్రమంలో ఎక్కడికక్కడ వాటర్ని కూడా తరలిస్తూ శానిటేషన్లో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా, ఎక్కడైనా చెట్లు కూలిపోతే వాటిని కూడా ఇమీడియట్లీ రెస్టోర్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఇరిగేషన్ అధికారులు చెరువుకు సంబంధించిన వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని పక్కన పెట్టుకొని, రైతులందరినీ పక్కన పెట్టుకొని చెరువులు ఎక్కడైనా డ్యామేజ్ జరగకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు కూడా మేము కూడా తెలియజేస్తున్నాం. సర్ప్లస్ వేరు నుంచి వాటర్ ఎక్కువ పోని పరిస్థితుల్లో తూములన్నీ కూడా ఎత్తేయండి. వాటర్ కూడా 70% వాటర్ మాత్రమే ట్యాంకుల్లో ఉండేటట్టుగా, మిగతా వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోయేటట్టు, ఇంకా కూడా మనకి మాన్సూన్స్ కానీ ఇతర సైక్లోన్లు కూడా వచ్చినప్పుడు చెరువులు నిండేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా సోమశిల వాటర్ కూడా పుష్కలంగా ఉంది కాబట్టి రైతాంగానికి నీళ్లు అందించే దాంట్లో ఎటువంటి ఇబ్బందులు రావు కాబట్టి చెరువులు తెగకుండా చూడాల్సినటువంటి బాధ్యత. జోరు వర్షంలో సైతం నెల్లూరు నగర నియోజకవర్గంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట, 49వ డివిజన్ 6వ పాలెంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్యదర్శి పెర్నేటి కోటేశ్వరరెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా పర్యటించి పేదలను పలకరించి ధైర్యం చెప్పారు. గడిచిన వారం రోజులుగా 2 తుఫాన్లు అంతా కూడా నెల్లూరు జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడం కూడా జరిగింది. అయితే ఈరోజు కురుస్తున్నటువంటి నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు రావడం కానీ, అందరూ కూడా స్థానికులుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో 3, 4, 5 డివిజన్స్తో పాటు 49, 48, అటుపక్క వెంకటేశ్వరం దగ్గర 53, 54, అటు 42వ డివిజన్. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా సుమారుగా 5 నుంచి 6 వేల మంది, 6 వేల కుటుంబాలు ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు రావడం కానీ అన్నీ కూడా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడతారు.
ప్రభుత్వం ఇంకొంచెం సహాయ చర్యలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సాయంత్రానికి ఈ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక్కడంతా కూడా వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటికి కూడా సురక్షితమైన ప్రాంతాలకు పొమ్మని వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరగలే. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిపి వీటన్నింటినీ కూడా చూడడం జరిగింది. వారందరికీ కూడా కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాం. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం అందరికీ కూడా భోజనాలు పంపించడం కూడా జరుగుతుంది. సుమారుగా 4,000 మంది వరకు వైఎస్ఆర్సీపీ తరఫున అందరికీ కూడా భోజనాలు పంపించాలని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాత్రి కనుక వర్షాలు వస్తే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ కూడా సాయంత్రం లోపల సురక్షితమైన ప్రాంతాలకి తరలి వెళ్ళాలనేది విజ్ఞప్తి. అదేవిధంగా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి మారుమూరు ప్రాంతాలను చూస్తూ ఉన్నారు. నెల్లూరు నడిబడిలో ఉన్నటువంటి ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాస్లోనే చాలా ఇళ్లలో ఇబ్బంది పడతారు. వారందరినీ కూడా మీరు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎక్కడైనా కూడా ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా స్పందించడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. ప్రధానంగా ఒక నెంబర్ కూడా చెప్తా ఉన్నాను, 891-9999-833. మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, 891-9999-833. ఈ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేస్తే ఎప్పుడైనా కూడా అర్ధరాత్రి అయినా కూడా వారందరికీ కూడా ఫుడ్ కానీ ఇంకేదైనా అవసరాలు ఉన్నా లేదా వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఆదుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ కూడా నెల్లూరు నగర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి, మీకు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడైనా కూడా పేదవాళ్ళు ఉంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ కూడా ఒకరికొకరికి సహాయకారిగా ఉండాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు గంగ కాలువ విషాదం, గల్లంతైన డ్రైవర్ షరీఫ్ మృతదేహం. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న అధికారులు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిద్ధం, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. మొంతా తుఫాన్ నేపథ్యంలో జోరు వానలో అధికారులతో కలిసి కావలి పెద్ద చెరువును పరిశీలించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, అధికార యంత్రాంగం. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మా బ్రతుకులు మారలేదు, ఇబ్బందులలో ఎస్టీ కాలనీ గొల్లపల్లి సంఘం ప్రజలు. మొంతా తుఫాన్ నేపథ్యంలో కావలి పడిన 36వ వార్డు ప్రజలకు పునరావాస కేంద్రాల ఏర్పాటు. నెల్లూరు నగరంలో మొంతాన్ తుఫాన్ ప్రభావిత లోతట్టు ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలబడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సంగం మండలం వంగల్లు గ్రామంలో భారీ వర్షాలతో కలుజు వద్ద వరద ప్రవాహం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.